తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి మరియు నిర్మాత అయిన మంచులక్ష్మి ఇటీవల తన భర్త ఆండ్రీ శ్రీనివాస్ నుండి దూరంగా నివసిస్తున్నట్టుగా వస్తున్న పుకార్లను ఖండించారు. ఇటీవల ఇంటర్వ్యూలో వారు తక్కువ సమయం కలిసి ఎందుకు గడుపుతున్నారో వివరించి ఈ ఊహాగానాలకి చెక్ పెట్టింది. మంచులక్ష్మి ఎప్పుడూ తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేసుకుంటుంది. శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ తన భర్తతో తనకి సంబంధం బలంగా ఉందని ఆమె తెలిపింది. వారు ఒకరి వ్యక్తిగత స్వాతంత్రాన్ని మరొకరు గౌరవిస్తారని కూడా ఆమె నొక్కి చెప్పింది. ఇంటర్వ్యూలో మంచులక్ష్మి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థను ఇష్టపడతాను అని వెల్లడించారు. ఇక వారిద్దరూ ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగిస్తూ వారి కెరియర్లపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. మేము ఒకరికి ఒకరు స్వేచ్ఛ ఇవ్వడం మరియు వ్యక్తిగత ఎంపికలను గౌరవించడంలో నమ్ముతాము. ప్రజలకి వేరువేరు జీవన విధానాలు ఉంటాయి మరియు మేము మా జీవన విధానాలతో సుఖంగా ఉన్నాము అని ఆమె పేర్కొన్నారు. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో మంచులక్ష్మి తన భర్త మరియు కుమార్తెతో చాలా సమయం గడిపింది. అయితే తన కెరియర్ కట్టుబాట్ల కారణంగా ఆమె ఇప్పుడు ఎక్కువ కాలం ముంబైలోనే ఉంటుంది. వారి కుమార్తె విద్యా నిర్వహణ తన తండ్రితో క్రమం తప్పకుండా సమయం గడుపుతుందని మరియు వీలైనప్పుడు వారు ఒక కుటుంబంలాగా కలుసుకునేలా చూసుకుంటామని కూడా ఆమె పంచుకుంది. ఆండ్రీ శ్రీనివాస్ చెన్నైకి చెందినవారు మరియు ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఈ జంట 2006లో వివాహం చేసుకున్నారు మరియు అప్పటి నుంచి ఒకరి కెరియర్స్ కి ఒకరు మద్దతుగా ఉంటున్నారు. దూరంగా ఉన్నప్పటికీ వారు బలమైన బంధాన్ని కొనసాగిస్తున్నారు. వారి కుటుంబ జీవితాన్ని ఆదరిస్తూనే వారి వ్యక్తిగత వృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మంచులక్ష్మి తన రాబోయే చిత్రం ఆది పర్వంలో బిజీగా ఉంది. దీనికోసం ఆమె ముంబైలోనే ఉండాల్సి వచ్చింది. తన వివాహంలో ఎటువంటి ఇబ్బంది లేదు అని మరియు వారి ఏర్పాటు వారి కుటుంబానికి ఉత్తమంగా పనిచేస్తుందని ఆమె అభిమానులకి హామీ ఇచ్చింది.